అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రాణహాని ఉంది. ఏ క్షణమైనా ట్రంప్ని హతమారుస్తామని చెప్పి ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇరానియన్ స్లీపర్ సెల్స్ అంటే లెబనాన్, హెజ్బుల్లా, హమాస్ ఈ వ్యవస్థలు కానీ ఆ దేశాలు కానీ అక్కడ ఇరానియన్కి సంబంధించి స్లీపర్ సెల్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. వీరంతా కూడా కొంతమంది అమెరికాలో జీవనోపాధి కోసము అక్కడ ఆశ్రయం తీసుకుని ఉంటూ ఉన్నారు. అయితే నిన్న ఆయమాన్ అనేటువంటి ఒక యువకుడు ఇజ్రాయెల్కి సంబంధించి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం, అమెరికాలో ఉన్నటువంటి టెంపుల్ ఇజ్రాయెల్ అనేటువంటి ప్రార్థనా మందిరంలోకి చాలా పెద్ద మొత్తంలో తన ట్రక్ మొత్తంలో కూడా పేలుడు పదార్థాలు నింపేసుకొని చేతిలో గన్లు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. సో అక్కడ ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని చెప్పి ఇరాన్ లెబనాన్కి సంబంధించినటువంటి బాధితుల యొక్క ప్రతీకారం నేను తీర్చుకుంటానని చెప్పి ఆయమాన్ అంటున్నాడు. అసలు ఏం జరిగిందనంటే మిచిగాన్లోని టెంపుల్లో ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన అటాక్ జరిగింది. సో ఇక పేలుడు పదార్థాల వాహనంతో లోపలికి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. సో కాల్పులు జరిపే ప్రయత్నం కూడా చేశాడు ఆయమాన్ గజ్లే. సో పోలీసుల కాల్పులో ఆయమాన్ ఇప్పుడు మరణించినట్టు తెలుస్తోంది. యుద్ధంలో లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో ఆయన కుటుంబం మొత్తం కూడా లెబనాన్లో చనిపోయింది. లెబనాన్లో తన కుటుంబం మొత్తం కూడా చనిపోవడంతో ఇప్పుడు దానికి ప్రతీకారంలో భాగంగా తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి ఈ వ్యక్తి సో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలి, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన దాడి చేయడానికి పేలుడు పదార్థాలతో గన్తో వెళ్ళిపోయి ఫైరింగ్కి తెరలేపాడు.